10 నిమిషాలలోని 5 కేజీల మిరపకాయల్ని తొడిమెల్ని అలవోకగా తీసేయొచ్చండి. చిన్న చిన్న చిట్కాస్ ఫాలో అవుతూ, టిప్స్ ఫాలో అవుతూ అయితే తీసేయొచ్చు. ఎలా తీయాలనేది వీడియోలో చూపిస్తా. ఇక్కడ మనకి ముందుగా సమ్మర్ వచ్చేసింది కాబట్టి, వచ్చే ముందు మనం ఎండుమిరపకాయలు, కారాన్ని రెడీ చేసుకుంటూ ఉంటాము. చాలా మిరపకాయలు 10 కేజీలు, 20 కేజీలు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ముచ్చుకలు తీయడం చాలా ఇబ్బందండి. కానీ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈజీగా ఒక్కళ్ళే తీసేయొచ్చు. నేను ఇక్కడ 5 కేజీల మిరపకాయల్ని 10 నిమిషాల్లో తీసేసానండి. చూడండి, ఇవన్నీ నేను 10 నిమిషాల్లో తీసినవే. మీకు ఎలా తీయాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. చాలా ఈజీ. ఇలా చేతితో విరవాలి అంటే చాలా కష్టమైపోతుంది ఎండుమిరపకాయ ముచ్చుకుల్ని. ఇక్కడ నేను కర్ణాటక కాయలు ముచ్చుకులు అయితే తీస్తూ ఉన్నాను అనమాట. వీటిని కర్ణాటక కాయలని పిలుస్తారు, ఎండుమిరపకాయలని. రండి, ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా మనకి కావాల్సింది 10 నిమిషాల్లో అయిపోవాలంటే మనకి మంచి కత్తెర ఒకటి ఉండాలండి, బాగా కట్ అయ్యేది. మనం ఇక్కడ చేతులకి మంట లేకుండా తీయొచ్చు. ఎండుమిరపకాయలు తీస్తే ఎప్పుడైనా సరే చేతులు మంట వస్తాయన్నమాట ముచ్చుకు తీసినప్పుడు. అలా కాకుండా తొందరగా కేజీకి 5 నిమిషాల్లో అయిపోయే ట్రిక్ని అయితే మీకు ఇక్కడ చూపిస్తాను. చూడండి, ముందుగా కాయలన్నింటినీ వరుసగా ఇలా చేతిలోకి మనకి ఎన్ని కాయలు పట్టగలిగితే అన్ని కాయల్ని ఇలా సమానంగా, ముచ్చుకులన్నీ సమానంగా వచ్చే విధంగా తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఎలా తీసుకున్నాను, ఎంతో ఈజీగా అయిపోతాయండి. ఒక్కొక్కటి తీస్తే చాలా టైం పట్టేస్తుంది, తీయలేం కూడా అంతసేపు తీయాలంటే. ఎందుకంటే కేజీ 2 కేజీలతో అయిపోయేది కాదు కదా. సంవత్సరం మొత్తం కారాన్ని నిల్వ చేసుకోవాలంటే మనం ఎండాకాలంలోనే 10 కేజీలు కావాలంటే 10-20 కేజీలు అంటే అలా తెచ్చుకుంటూ ఉంటాం కదా. కానీ ఎండుమిరపకాయలు తీయడానికి ఎవరు హెల్ప్ చేయరు, ఎందుకంటే అవి తీసినప్పుడు మంట అలా ఉంటుంది కాబట్టి. దానివల్ల కొంతమంది ఇష్టపడరు మనం హెల్ప్ చేయడానికి. చూడండి, అప్పుడు ఇలాంటి ట్రిక్ని మనం ఉపయోగించినట్లయితే మనమే ఎవరిని అడగకుండా ఈజీగా తీసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ కత్తెరని తీసుకుంటున్నాను. వీడియోలో చూపించిన విధంగా ఇలా తీసుకున్నట్లయితే 5 నిమిషాల్లో 1 కేజీ కాయలను తీసేయచ్చండి. అంత ఈజీగా ఉంటుంది. మనకి చేతులు నొప్పి రావు, తీసే కొద్దీ తీయాలనిపిస్తుంది. మన కత్తెర మంచిగా షార్ప్గా ఉంటే ఎన్నైనా సరే మనం ఈజీగా తీసుకోవచ్చండి. అంత ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ అనమాట. మేమేంటంటే ఈ కాయల్ని ముచ్చుకు మొత్తానికే తీసేయకుండా ఇలా చివరిగా బాగా దగ్గరగా కట్ చేసుకుంటాము. కొంతమంది మొత్తానికే తొడుమ అనేది లాగేస్తూ ఉంటారు. ఆంధ్ర వాళ్ళు అయితే ఎక్కువగా ఇలాగే చేస్తారు. నేను ఈ పద్ధతినే ఫాలో అవుతాను. మా అత్తగారు వాళ్ళు ఇలాగే చేస్తారు కాబట్టి నేను కూడా ఇది ప్రాసెస్ చేస్తానన్నమాట. ఇలా చూడండి, ఎన్ని కాయలు అంటే దగ్గరగా 20 కాయల్ని ఒకటే దెబ్బలో తీసేయచ్చు చాలా ఈజీగా. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు తొడిమెలతో తీయాలంటే మాత్రం చాలా ఘాటు వస్తుంది. అలా కాకుండా ఇలా చేస్తే చాలా తొందరగా అయిపోతుంది. 5 నిమిషాలలో ఈజీగా 2 కేజీల కాయలను అయితే తీసేయచ్చు. నేను చెప్పిన ప్రాసెస్లో అయితేనే మనకి అన్ని కాయలు అయితే తీయగలుగుతాము. మన చేయి కూడా కొంచెం పెద్దగా ఉంటే ఎక్కువ కాయలు అనేది మన చేతిలో పడతాయి అనమాట. ఇక్కడ నాకు 25 కాయల దాకా పట్టినాయి ఎండుమిరపకాయలు. వీటిని చూడండి, నేను మంచి కత్తెర అయితే తీసుకున్నాను, ఫటాఫటా కట్ చేసేసాను. తొందరగా అయిపోయింది. మామూలుగా అయితే ఈ కాయలు తీయడానికి మనకి 1.5 అవర్ అయితే పడుతుంది. ఈ 5 కేజీల కాయలకి 1.5 అవర్ ఈజీగా పడుతుంది. కానీ ఇక్కడ నేను 10 నిమిషాలలో నేను చూపిన చిట్కా నుంచి తొందరగా అయితే తీసేసాను అనమాట. మనకి మెయిన్ కావాల్సింది మంచి కత్తెర ఒకటి ఉంటే సరిపోతుంది. బాగా కట్ అయ్యే కత్తెర కావాలి. కాయలన్నిటిని లైన్గా పెట్టుకొని తీస్తే చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే సమ్మర్ సీజన్ కాబట్టి అందరూ ఎండుమిరపకాయలు తెచ్చుకొని ఇలా కట్ చేసుకుంటూ ఉంటారు కదా. తొడిమెలు కానీ తీయడం కానీ చేస్తూ ఉంటారు. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.